బీఆర్ఎస్ ను జూబ్లీహిల్స్ ప్రజలు బండకేసి కొట్టినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావట్లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తో సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని, యువత చదువులపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నర్సంపేటలో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ కు దీటుగా వరంగల్ నగరాన్ని నిర్మిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్ ఓఆర్ఆర్ సహా ఎయిర్పోర్టు నిర్మించబోతున్నామన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నర్సంపేటలో పర్యటించిన ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 10 ఏళ్లు పాలించిన నేతలకు హైదరాబాద్ కు మరో ఎయిర్పోర్టు తీసుకురావాలనే సోయి లేకుండా పోయిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి, నర్సంపేట శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు అభివృద్ధి చెందినరు, ఆస్తులు సంపాదించుకున్నారు, ఆకాశమంతా ఎత్తికెదిగినరు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు, విమానాలు కొనుక్కున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు రాసుకుంటున్నారు. కానీ నర్సంపేట ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలేదు. జ్ఞానోదయం ఇవ్వలేదు. విదేశాలలో చదువుకున్నాం, సాంకేతిక నిపుణులం అని పెద్ద పెద్ద పొడుగు ఉపన్యాసాలు ఇస్తారు. కనీసం తెలంగాణకు 2వ ఎయిర్పోర్టు తేవాలన్న ఆలోచన అయినా చేసిండ్రా? మన ప్రభుత్వం వచ్చినంబడే ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఏమేమి ఉన్నాయో, హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఉంటే వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను బండకేసి కొట్టినా వాళ్ళ బుద్ధి మారలేదన్నారు రేవంత్ రెడ్డి. రెఫరెండం అంటూ పిచ్చి కూతలకు వస్తే ప్రజలు ఆ పార్టీని బొందపెట్టారని చెప్పారు. ఎన్ని చావు దెబ్బలు కొట్టినా కేటీఆర్ జనాల్లోకి వెళ్లి సిగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. తీట నోరు పెట్టుకొని మాట్లాడిర్రు అనుకో ఏ పని జరగదు. నిన్నమన్న ఒకటి జూబ్లీహిల్స్లో రిజిండు తీట నోరు వేసుకొని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రెఫరెండం రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తామని. మొత్తం జూబ్లీహిల్స్లో అంతా చెత్తంతా రేవంత్ రెడ్డి తెచ్చిపోసిండు అని చెప్పిండు. ఇల్లు తిరిగిండు, అందరు కడుపులో తలకాయ పెట్టిరు, కాళ్ళకు దండం పెట్టారు. ఇక ఆయన మూతబరి మాటలు చూసిరు. వీని తీట అనగాలంటే వీని బండకేసి కొట్టాలని గెలిపించుడే కాదు, 25,000 మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి బొంద పెట్టిరు జూబ్లీహిల్స్లో. మరి రెఫరెండం అన్నాడు సిగ్గు లేకుంటే ఒక నెలనని ఇంట్లో వండుకోవాలి కదా, మళ్ళీ లేచి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు, మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. చదువు ఒక్కటే జీవితంలో మార్పు తీసుకొస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి. త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామన్నారు. ఎన్నికల్లో పైసలు ఖర్చు చేయొద్దని, ప్రజల మనసు గెలిస్తే మీరే లీడర్లుగా ఎదుగుతారన్నారు సీఎం. రాజకీయాలలో ఏదో ఒక పదవి పోటీ ఎప్పుడైనా చేయొచ్చు, కానీ చదువులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు వయసు మీద పడితే అనర్హత వస్తుంది. కాబట్టి మొట్టమొదట పోటీ పడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. తీట నోరు పెట్టుకొని మాట్లాడిర్రు అనుకో ఏ పని జరగదు. గ్రామాలలో రాజకీయ కక్షలకు తావి ఇవ్వకండి. మీ ఎన్నుకున్న సర్పంచ్ ఈ ప్రభుత్వంతో మంచిగా వ్యవహారం చేసుకొని పనులు సాధించుకోవాలి. రోజు పంచాయతీ పెట్టుకొని వచ్చేటోడు వస్తే ఊరికి నష్టం జరుగుద్ది, వానికి ఏం పోదు. నర్సంపేట నియోజకవర్గంలో 508 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రేవంత్. 200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి సీఎం భూమి పూజ చేశారు. 130 కోట్లతో నిర్మించే మెడికల్ కాలేజీ భవనాలకు, 25 కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజీ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. 20 కోట్లతో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు భూమి పూజ చేశారు సీఎం. 82 కోట్లతో వరంగల్ నర్సంపేట 4 లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఉస్మానియా యూనివర్సిటీని బెస్ట్ వర్సిటీగా తీర్చిదిద్దాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి ప్రణాళికపై విద్యార్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ఉస్మానియా వర్సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. యూనివర్సిటీ పరిధిలోని చారిత్రక వారసత్వ భవనాలను సంరక్షించాలని సూచించారు. ఈ నెల 10న యూనివర్సిటీని సందర్శిస్తానని చెప్పారు. ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల పోరాటాన్ని ప్రతిబింబించేలా చిహ్నాలు ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు సైనిక వెల్ఫేర్ ప్రతినిధులు. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ₹1,00,000 విరాళం అందించారు ముఖ్యమంత్రి. బోల్డ్ అండ్ బ్రేవ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి.
గ్లోబల్ సమ్మిట్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన వేగవంతం చేశారు అధికారులు. సిఎస్ నేతృత్వంలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో తయారీ తుది దశకు చేరింది. రాష్ట్ర అభివృద్ధిని సూచించే విధంగా డాక్యుమెంట్ ఉంటుందంటున్నారు. దీనికి సంబంధించిన కాపీలు త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ ప్రజాభవన్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్ ను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటితో కలిసి విజిట్ చేశారు. గ్లోబల్ సమ్మిట్ కి టైం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సదస్సుకు వచ్చే ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా రిలీజ్ చేసింది సర్కార్. 42 దేశాల నుంచి 1600కు పైగా డెలిగేట్స్ పాల్గొంటారు. 26 సెషన్స్ లో 15 మేజర్ ఇండస్ట్రీస్ పై చర్చలు జరుగుతాయి. ఐటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్ అండ్ ఫార్మా కంపెనీల ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటారు. అమెరికా, యుఏఈ, యూకే, సింగపూర్, కెనడా, జర్మనీ దేశాలతో వివిధ రంగాల్లో ఒప్పందాలు జరుగుతాయని సర్కార్ ప్రకటించింది. వీటితో పాటు టెక్నాలజీ పరమైన ఇతర ఎంఓయూలు సెట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఈ నెల 8-9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ కి వివిధ రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ని భట్టి, తమిళనాడు సీఎం స్టాలిన్, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్వైట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును కోమటిరెడ్డి కలిసి గ్లోబల్ సమ్మిట్ కి ఆహ్వానం పలికారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఇన్విటేషన్ ఇచ్చారు జూపల్లి కృష్ణారావు. గ్లోబల్ సమ్మిట్ కి దాదాపు 3000 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు రానున్నారని చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. డిసెంబర్ 8-9 తేదీల్లో డెలిగేట్లకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. లా అండ్ ఆర్డర్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రేపు సాయంత్రంలోగా అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయంటున్నారు డీజీపీ శివధర్ రెడ్డి. 8th, 9th కాకుండా 13th వరకు కూడా ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. 8th, 9th ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వాళ్ళు వస్తారు. 10th, 11th, 12th, 13th ఇంకా నెక్స్ట్ 4 days కూడా మన తెలంగాణ వాళ్ళు, లోకల్ వాళ్ళు ఎవరిని వచ్చి రాదలుచుకున్న వాళ్ళు, బయట నుంచి రాదలుచుకున్న వాళ్ళు వాళ్ళ కోసం కూడా ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక ప్రతిష్టాత్మకంగా మేము తీసుకున్నాము. ప్రతి స్మాల్ ఇష్యూని కూడా, స్మాల్ థింగ్ని కూడా వదలకుండా బందోబస్తు గట్టి చేస్తున్నాం. బట్ కనీసంగా ఈ 3000 మంది కనీసంగా వస్తారు. ప్లస్ ఆఫీసర్స్, సపరేట్గా ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడే డిప్లాయ్ అయిపోతారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని ఉద్దేశించి సందేశం పంపారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ. ఈ నెల 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుండటంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సోనియా గాంధీ. హిల్ట్ పాలసీని అడ్డుకుని తీరుతామన్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 7న మహాధర్నా నిర్వహిస్తామన్నారు. దమ్ముంటే ప్రజాపాలన విజయోత్సవాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కమలం నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందన్నారు. హెల్త్ పాలసీ పేరుతో అవినీతి అక్రమాలకు తెరలేపారన్నారు. మోసపూరిత హామీలపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు రామచంద్రరావు. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా 7న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తామన్నారు రామచంద్రరావు. ఏం చేశారని వ్యవస్థలు చేస్తారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కేంద్రం అనేది మొత్తం ఫామ్ హౌస్ అయిపోయింది. వీళ్ళు ఇట్నే అంటారు, కేంద్రం ఇట్లే ఏం ఇవ్వట్లేదని ప్రజలు చూస్తున్నారు. మిమ్మల్ని కూడా మీ యొక్క స్థానానికి పంపిస్తారు. ఈ యొక్క రాష్ట్రానికి కానీ మొత్తం దేశానికి కానీ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు. వాళ్ళకి రావాల్సిన వాటా ఇస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ యొక్క అబద్ధాలు ఆడారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడుతున్నారు. తెలంగాణ ప్రజలకు వీళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. 2 ఏళ్ల పాలనపై విజయోత్సవాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ సర్కార్ దమ్ముంటే హామీల అమలుపై శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మార్పు తమతోనే సాధ్యమని చెప్పి 2 ఏళ్లైనా ఏ రంగంలో మార్పు సాధించకుండా మరింత దిగజార్చారన్నారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పటం ఖాయమన్నారు ఏలేటి.
ఈరోజు విజయోత్సవాలని చెప్పి చేసుకుంటా ఉన్నారు. దేనికోసం ఈ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు? బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మిషన్ భగీరథ మీద అవినీతిని వెలికితీసి కేసీఆర్ కుటుంబాన్ని చేసిన అవినీతిని కక్కిస్తానని, వారిని జైల్లో పెడతానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కేసు పెట్టకుండా ఈరోజు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నందుక ఈరోజు మరి మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకి బ్రోకరిజం చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. జనాకా కొరాటా ప్రాజెక్టు పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి లంచాలు తీసుకున్నారన్నారు. సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించమని అడిగితే సీఎంతో అక్రమ బంధం అవుతుందా అని ప్రశ్నించారు పాయల్ శంకర్. జోగు రామన్న గారు అక్రమ సంబంధాలతో, బ్రోకరిజంతో నువ్వు పడ్డటువంటి బాధలన్నీ నీకు గుర్తు చేయాలనా? ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు దగ్గర నీ అక్రమ సంబంధ రాసలీలను సీడీల ద్వారా వాళ్ళు భద్రపరుచుకున్నటువంటి విషయం నువ్వు మర్చిపోయినవా? కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని బతికిన నువ్వు ఎక్కడైతే కమిషన్లు వచ్చేటటువంటి కాంట్రాక్టర్ పనులను మాత్రమే చేయించినవు. రాష్ట్రంలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా 7న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మహా ధర్నా చేపట్టనుంది. అందుకు సంబంధించి పోస్టర్ విడుదల చేశారు బీజేపీ నాయకులు. ఈ ధర్నాకు పార్టీ నాయకులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు కమలం లీడర్స్. కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు ఎర్రవెల్లి, నర్సనపేటకు చెందిన ఏకగ్రీవమైన సర్పంచులు, వార్డు మెంబర్లు. మాజీ ముఖ్యమంత్రి ఆశీర్వాదం తీసుకున్నారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి, నర్సనపేటను దత్తత తీసుకున్నారు. నూతన సర్పంచ్లు, వార్డు మెంబర్లను తన నివాసానికి సాదరంగా ఆహ్వానించారు కేసీఆర్. గ్రామస్తుల సమష్టి మద్దతుతో ఎన్నికైన సర్పంచ్లను శాలువాలతో సత్కరించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, పంటల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పారు కేసీఆర్. రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవరూ ఊహించని ఫలితాలు వస్తాయన్నారు సీఎం చంద్రబాబు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను గుర్తించగలిగితే దేశానికి ఎంతో మంచి చేసిన వాళ్ళమవుతామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2 ఏళ్లలో భారత్లో ఆంధ్ర మోడల్ విద్యా విధానాన్ని తీసుకొస్తామన్నారు మంత్రి నారా లోకేష్. ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొన్నారు నేతలు. ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపొద్దని, సర్కారు బడి పిల్లలను మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఒకప్పుడు పిల్లలు భారమని, ఇప్పుడు పిల్లలే ఆస్తి, పిల్లలే భవిష్యత్ అని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. పిల్లలు మట్టిలో మాణిక్యాలు, సరైన గైడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలరని చెప్పారు. రాష్ట్రంలో విద్యా విధానం మెరుగ్గా ఉందన్నారు. మన్యం జిల్లాలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో కలిసి పాల్గొన్నారు సీఎం. రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవరు ఊహించని ఫలితాలు వస్తాయని చెప్పారు. ప్రతి ఏటా డిఎస్సి పెడతాం. టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది వినూత్నమైన కార్యక్రమం. ఏ టీచర్ కూడా రికమెండేషన్ కి ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీరు పిల్లలకు బాగా చదువు చెప్పండి, మీకు ఆటోమేటిక్ గా ఈ ప్రభుత్వం ట్రాన్స్ఫర్స్ దగ్గర నుంచి అన్ని చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 72,886 బదిలీలు, 4,477 పదోన్నతుల్ని వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. గతంలో స్కూళ్ల నిర్మాణం కోసం స్థలాలు ఇచ్చేవారని, ఇప్పుడు స్కూళ్ల స్థలాలనే లాక్కుంటున్నారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీవితంలో పైకి రావాలంటే గురువుల దీవెనలు అవసరమని, ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులను గౌరవించాలని చెప్పారు. చిలకలూరిపేటలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు పవన్. విద్యార్థుల కోసం తాను వ్యక్తిగతంగా లైబ్రరీ ఏర్పాటు చేస్తానని, 25 కంప్యూటర్లు అందిస్తానని హామీ ఇచ్చారు. మనం జీవితంలో పైకి రావాలి అంటే మనకి గురువు దీవెనలు చాలా అవసరం. అలాంటి గురువు దీవెనల్ని మీరందరూ నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీరందరూ ఎలా ఆలోచించాలంటే, ముఖ్యంగా విద్యార్థులు, మీరు ఎప్పుడు చాలా యంగ్ మైండ్స్, మీరందరూ చాలా లేత వయసులో ఉన్నారు. మీరందరూ చదువు అనేది మీ భవిష్యత్తుని మార్చేస్తుంది. మీ చేతిలో చాలా బలమైన ఆయుధం. 1,00,000 మంది మెదడులను కదిలించగలిగే శక్తి మీకు చదువిస్తుంది. మీకు రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మెరుగైన విద్యా విధానం అత్యంత అవసరమన్నారు మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు వద్దని పేరెంట్స్ కు సూచించారు లోకేష్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని, మట్టిలో మాణిక్యాలను వెలికి తీద్దామని చెప్పారు మంత్రి. ప్రభుత్వ పాఠశాలలంటే కొంతమందికి చిన్న చూపు, ఆ మైండ్ సెట్ మార్చాల్సిన బాధ్యత ఒక విద్యాశాఖ మార్చులుగా నా పైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో
ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నంబర్ 1 ఎప్పటికల్లా మీరు చేస్తారని. సార్ 2029 కల్లా నేను నంబర్ 1 చేసే బాధ్యత తీసుకుంటాను. కేవలం 2 సంవత్సరాలు ఇస్తున్నా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశంలోనే నంబర్ 1 చేయండి అనే ఆదేశాలు ఆయన ఈరోజు నాకు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ఎలా ఉన్నారు, చదువులో వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి అనే అంశాలను తల్లిదండ్రులకు తెలియజేసేలా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 45,000 పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరిగింది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల చదువుల్లో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. భారత్ రష్యా బంధం ధృవతార లాంటిదన్నారు ప్రధాని మోదీ. ప్రపంచ సవాళ్లను అధిగమించి నిలబడిందని చెప్పారు. ప్రెసిడెంట్ పుతిన్ ఇండియా పర్యటనలో 2 దేశాల మధ్య పలు కీలక అగ్రిమెంట్స్ కుదిరాయి. ఓడల తయారీ, అణు, ఆర్థిక, కార్మిక సహకారం కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి ఇరు దేశాలు. మరోవైపు భారత్లో అపార అవకాశాలున్నాయని, ఇన్వెస్ట్మెంట్ చేయాలని రష్యన్ వ్యాపారులను కోరారు ప్రధాని మోదీ. భారత్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన విజయవంతమైంది. 2 దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా పౌర అణు సహకారం, రక్షణ, వాణిజ్యం సహా పలు అగ్రిమెంట్లు కుదిరాయి. భారత్ రష్యా బంధం అనేక ప్రపంచ సవాళ్లను తట్టుకుని నిలబడిందన్నారు ప్రధాని మోదీ. 2 దేశాల మధ్య స్నేహం ఆకాశంలోని ధృవతారలా స్థిరంగా ఉందన్నారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో కలిసి ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను వివరించారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చివరి దశకు చేరిందన్నారు. పౌర అణు ఇంధనం, రేర్ ఎర్త్ మెటల్స్ సప్లైలో సహకారం పెరగాలన్నారు మోదీ. पिछले 8 दशकों में विश्व में अनेक उतार चढ़ाव आए हैं और इन सब के बीच भी भारत रूस मित्रता एक ध्रुव तारे की तरफ बनी रही है. परस्पर सम्मान और गहरे विश्वास पर टिके ये संबंध समय की हर कसौटी पर हमेशा खरे उतरे हैं. మేక్ ఇన్ ఇండియా బలోపేతంలో రష్యా సహకారం ఎంతో ఉందన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదంపై పోరాటంలో 2 దేశాలు భుజం కలిపి పోరాడుతున్నట్లు చెప్పారు. త్వరలోనే రష్యన్ పౌరులకు 30 రోజుల ఫ్రీ టూరిస్ట్ వీసా జారీ చేయనున్నట్లు ప్రకటించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ మొదటి నుంచి శాంతి వైపే ఉందన్నారు మోదీ. क्रिटिकल मिनरल्स में हमारा सहयोग पूरे विश्व में सिक्योर और डाइवर्सिफाइड सप्लाई चेन सुनिश्चित करने के लिए महत्वपूर्ण है. इससे क्लीन एनर्जी, हाईटेक मैन्युफैक्चरिंग और न्यू एज इंडस्ट्रीज में हमारी साझेदारी को ठोस समर्थन मिलेगा. आतंकवाद के विरुद्ध लड़ाई में भारत और रूस ने लंबे समय से कंधे से कंधा मिलाकर सहयोग किया है. ఢిల్లీలో ఇండియా రష్యా బిజినెస్ ఫోరంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. భారత్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయన్నారు. ప్రపంచంలో స్కిల్డ్ లేబర్ రాజధానిగా భారత్ మారుతోందన్నారు. ఇండియాలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఫార్మా సహా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు మోదీ.